ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒక సటైర్గా ఫన్నీ మీమ్గా మొదలై ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులను, యువతను మరియు విద్యావంతులను ప్రభావితం చేసి తన వైపు తిప్పుకున్నటువంటి ఒక సంచలన డిజిటల్ ఆర్మీ సీజేపీ అంటే ప్రస్తుతం ఇండియాలో ఎవరిని అడిగినా కూడా చెప్పేంతగా కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో తన ప్రభావం చూపుతూ ముందుకు దూసుకుని వెళ్తుంది. నిన్న మొన్నటి వరకు కేవలం మీమ్స్, ట్వీట్లకే పరిమితమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నేడు దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికే గొప్ప హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది, వీరు కేంద్ర ప్రభుత్వం ముందుంచినటువంటి 5 ప్రధాన డిమాండ్లు ఏంటి, మరియు జూన్ 6వ తారీఖున వీళ్ళు ప్లాన్ చేసినటువంటి మహా ధర్నా గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SD మీడియా. ఒకవేళ మీరు మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఆవిర్భవించిందో చూద్దాం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశంలోని నిరుద్యోగ యువతను, RTI కార్యకర్తలను ఉద్దేశించి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి నిరసనగా యువత సోషల్ మీడియా వేదికగా ఒక వినూత్న విప్లవానికి తెరతీసింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. సమాజంలో అణచివేతకు గురవుతున్నటువంటి సాధారణ పౌరులను, నిరుద్యోగులను రిఫ్లెక్ట్ చేస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతికే కాక్రోచ్ను తమ పార్టీ చిహ్నంగా మార్చుకున్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్స్తో ఇదొక పెద్ద డిజిటల్ ప్రొటెస్ట్గా మారిపోయింది. ఈ పార్టీ కేవలం మీమ్స్ మరియు ట్వీట్లకే పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి 5 ప్రధాన సమస్యలకు పరిష్కారంగా 5 పాయింట్లతో కూడినటువంటి ఒక మేనిఫెస్టోను మొదట్లోనే రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి 5 ప్రధాన డిమాండ్లు, వాటిలో మొదటిది సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఎటువంటి రాజ్యసభ సీట్లు కానీ, ఎటువంటి ప్రభుత్వ ఉన్నత పదవులు కానీ కేటాయించకూడదనేది మొదటి పాయింట్గా పేర్కొంది. రెండవదిగా, ఓటర్ల జాబితా నుండి అర్హులైన ఓటర్లను తొలగిస్తే దానికి కారణమైనటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను బాధ్యులను చేస్తూ వారిని ఉగ్రవాద నిరోధక చట్టం UAPA యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. మూడవదిగా, చట్టసభల్లో మరియు క్యాబినెట్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలని సూచించింది. ఇక నాలుగవదిగా, బడా కార్పొరేట్ కంపెనీల హ్యాండ్ ఓవర్లో ఉంటూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా హౌస్ల లైసెన్స్లను రద్దు చేసి వాటిలో సీనియర్ యాంకర్లుగా ఉన్నటువంటి వారి యొక్క బ్యాంక్ ఖాతాలపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్, ఒక పార్టీలో గెలిచి మెజారిటీ కోసం లేక తన యొక్క స్వప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తులపైన, అది MP అయినా సరే, MLA అయినా సరే, వారికి 20 సంవత్సరాల పాటు రాజకీయ ప్రవేశం లేకుండా చేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఇలా ఉంటే, నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో CJP అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా ఒక షాకింగ్ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాడు. IIT రూర్కీ నిర్వహించిన JEE అడ్వాన్స్ పరీక్షకు సంబంధించిన దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, అంటే వారి ఫోన్ నెంబర్లు, ఫోటోలు, అడ్రస్లను క్లౌడ్ స్టోరేజ్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఓపెన్గా లీక్ అయ్యాయని ఆరోపించారు. గతంలో జరిగిన NEET UG పేపర్ లీక్, CBSE మార్కింగ్లో లోపాలు మరియు ఇప్పుడు జరిగిన JEE డేటా లీక్, వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే పదవి నుంచి తొలగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ జూన్ 6వ తేదీ శనివారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. కేవలం సోషల్ మీడియాలో ఒక డిజిటల్ మీమ్లా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నేడు భారతదేశంలో విద్యా వ్యవస్థలో మరియు రాజకీయాల్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. మరి జూన్ 6వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టేటువంటి నిరసన ర్యాలీ ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లపైన మరియు విద్యార్థుల ఉద్యమం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.